ఇవన్నీ వేసాను కానీ ఉప్పు వేయలేదు. ఉప్పు మనం ఇప్పుడు వేసుకుందాం. ఉప్పు వేసేసి మనం చక్కగా కలిపేసుకుందాం. ఎందుకంటే మష్రూము ఇలాంటివి వేసే ముందు ఉప్పు వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ జ్యూసెస్ అన్నీ పీల్చుకున్నప్పుడు ఆ జ్యూసెస్లో కూడా మంచి టేస్ట్ ఉంటేనే. ఉప్పు వేయగానే ఆ సువాసన, నేను ఏదో అనుకుంటున్నాను ఏంది సువాసన కొంచెం తక్కువగా వస్తుందని. సో కొంచెం ఉప్పు వేయగానే ఆ సువాసన మరింత పెరిగిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇందులో వేసేటప్పుడు లాస్ట్లో వేసుకుంటే ఈ పచ్చిమిరపకాయల పచ్చిదనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ మష్రూమ్ కూడా చూడండి సైజ్ కొంచెం చిన్నగా అయిపోతుంది. ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. కావాలంటే కొత్తిమీర కూడా ముందే వేసేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మరో 1-2 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో కొంచెం అంత క్రీమ్ వేసుకున్నాం అనుకోండి, దీని టేస్టు, దీని రంగు, దీని రూపు అన్నీ మారిపోయి అద్భుతంగా రెడీ అవుతుంది. సో మూత పెట్టి 1-2 నిమిషాలు మాత్రం సిమ్మర్ చేసుకుందాం. 1-2 నిమిషాల తర్వాత మెరుస్తూ మెరుస్తూ మన గ్రేవీ రెడీగా అయిపోయింది. అయితే క్రీమ్ వేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా ఏం చేస్తానంటే నేను కొంచెం అంతా ఈ టమాటా సాస్ ఏదైతే ఉందో తీసి ఇందులో వేసి కలిపేస్తాను. ఎందుకంటే ఒకేసారి వేసామనుకోండి కొంచెం కర్డులు అయ్యేట్టు ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఇందులో వేసి కలిపేసి అప్పుడు ఇందులో వేసుకుంటూ ఉంటే కర్డులు కాదు, మనకి గ్రేవీ కూడా చూడడానికి చాలా సిల్కీగా తయారవుతుంది. ఓ డింగ్ 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 డింగ్, అద్భుతమైన క్రీమీ మన షిమ్లా మిర్చి మష్రూమ్ ఈ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రొట్టెలతో తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది. నాను, రుమాలి రొట్టె ఇలాంటి వాటితో తింటే చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే ఒక్కసారి టేస్ట్ కూడా చెక్ చేసుకుందాం కదా. ప్రతి ఇంట్లో చాలామంది ఇలాగే టేస్ట్ చేస్తారు. చాలా బాగుంది, కానీ ఇంకా కొంచెం ఉప్పు పడితే ఇంకా సూపర్గా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకొని మనందరికీ పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడల్లా రెస్టారెంట్లో ఈ రంగు చూడగానే భలే ఇష్టంగా తింటారు. చూశారు కదా మనం టమాటాలు షిమ్లా మిర్చి ఎలా చేసుకున్నా ఈ అద్భుతమైన మంచి కళ్ళకి మన నోటికి రుచి నచ్చే ఈ అద్భుతమైన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని చెప్పాను కదా నాను రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. ఆనందం కూడా ముఖ్యంగా పులావులతో తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి డిష్ మనం ఆహా ఓహో దీంట్లో చెప్పాను కదా లాస్ట్లో పచ్చిమిరపకాయ ఇలా వేస్తే అది కరకరలాడుతూ రావాలి. మరి ఈ అద్భుతమైన కర్రీతోటి మనం నాన్ చేసుకొని తినొచ్చు. మీకు ఆల్రెడీ రాగిని మీకు ఇంట్లో నాన్ ఎలా చేయాలో చూపించేసింది. ఒకవేళ మీరు ఆ ఎపిసోడ్ కనుక మిస్ అవుతే మన జీ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి మీరు ఆ వీడియో చూడొచ్చు. సో తప్పకుండా చూడండి. ఇలా నాన్ ఇలా మా బాబు అయితే ఇలాంటిది ఇచ్చామనుకోండి, నాను ఇలాంటి మంచి టమాటో ఆ షిమ్లా మిర్చి గ్రేవీ లాగా చేసి ఇస్తే ఇంకా దీంతో వాడికి పండగే. వాడు నాలాగే తినేటప్పుడు ఓహో వాహా అనుకుంటూ అయితే ఇలా అద్దుకొని ఇంకా గేమ్ ఆడేస్తుంటాడు. కొంచెం అద్దుకొని తింటూ ఉంటాడు. పక్కన నుంచి నేను అరుస్తూ ఉంటాను సరిగ్గా తిను అని. నన్ను మా ఆవిడ నువ్వు సరిగ్గా తిను అంటూ ఉంటుంది. మా ఇంట్లో మేము అందరం ఇక తినేటప్పుడు ఏ ఊహలో ఉంటామో మాకే తెలియదు. ఎంతో అద్భుతంగా ఎంతో టేస్టీగా ఈ సాస్లోనే ఎంతో అద్భుతం ఉంటుంది. చూడడం కాదు తప్పకుండా మీరు ట్రై చేయాలి. చాలా బాగుంది. ఇలా ముఖ్యంగా మనం కావాలంటే చపాతీతో కూడా తినొచ్చు. దేంతో తిన్నా ఇలా మంచిగా చేసుకొని చాలా వేడిగా ఉంది. మరి దీంతో పాటు పక్కన కొంచెం సలాడ్ కూడా పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. మరి లాస్ట్లో పచ్చిమిరపకాయలు ఎందుకు ఏమన్నానంటే ఈ గ్రేవీ కారంగా ఉండదు, కానీ ఇది తినేటప్పుడు కొంచెం కారంగా తినాలి అనుకున్న వాళ్ళకి ఈ పచ్చిమిరపకాయల్లో మంచి రుచి వస్తుంది. ఇలా ఏంటి సూపర్ అంటే మరి సూపరే. మరి ఈ మష్రూమ్ కూడా భలే జ్యూసీగా తారై భలేగా ఉంటుంది. మా వాడు స్కూల్కి వెళ్ళాడు. వాడికి వచ్చే లోపల ఇది కొంచెం ప్యాక్ చేసి తీసుకెళ్ళి వాడికి పెడతాను. వాడు ఇలాగే లొట్టలు వేసుకుంటూ తింటాడు. మరి మీ పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తినాలంటే మీరు కూడా ఈ డిష్ చేయాలి. దాంతోపాటు రొట్టె ఏదైనా చేసి సర్వ్ చేయండి. వాళ్ళు కూడా సూపర్ అంటే సూపర్ మమ్మీ అని ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా చేయండి, ఎంజాయ్ చేయండి.
మష్రూమ్ మకాయి సిమ్లా మిర్చి తయారు చేయ విధానం. ముందుగా రెడ్ క్యాప్సికమ్ మరియు ఉల్లిపాయని నూనె అంటించి మంటపై కాల్చుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేడి చేసి సాజీరా, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పసుపు వేసి వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసిన పేస్ట్, టమాటా ప్యూరీ వేసి 3-4 నిమిషాల పాటు కుక్ చేయాలి. అలాగే కారం, గరం మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించిన తర్వాత ఇందులో కొన్ని నీళ్లు, కసూరి మేతి, మష్రూమ్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసి మరో 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చివరిగా పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర వేసి ఉడికించిన తర్వాత అందులో క్రీమ్ వేసి కలుపుకొని నాన్తో కానీ చపాతీలతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.